ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసు గుట్టును కేజ్రీవాల్ కోర్టులోనే విప్పుతారని నిన్న ఆయన భార్య సునీత చేసిన కామెంట్స్ తో ఉత్కంఠ నెలకొంది. అసలు కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారనేది చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఢిల్లీ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేజ్రీవాల్ కు కాస్త ఊరట లభించినట్టయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసు గుట్టును కేజ్రీవాల్ కోర్టులోనే విప్పుతారని నిన్న ఆయన భార్య సునీత చేసిన కామెంట్స్ తో ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యు. సూర్య, కొద్దిసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఆయన కస్టడీ ఈరోజు మధ్యాహ్నం తోటి ముగుస్తుంది. అయితే మరొకసారి కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. గతంలోనే ఈడీ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి మొత్తం కీ కాన్స్పిరేటర్గా, కింగ్ పిన్గా అరవింద్ కేజ్రీవాలే ఉన్నారు. కేజ్రీవాల్ బెనిఫిషరీ, కాన్స్పిరేటర్ మాత్రమే కాదు, బెనిఫిషరీ కూడా అరవింద్ కేజ్రీవాలే. దాంతో సౌత్ లాబింగ్ తోటి చర్చలు జరిపి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ లంచం రూపంలో 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు. కిక్ బ్యాక్స్ అనేది కూడా చేతులు మారాయి. హవాలా మార్గంలో డబ్బులు అనేది కూడా తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కోసం, ఎన్నికల కోసం వాడుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలపైనే ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ స్పందించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన తరఫున వాదనలు వినిపించేటువంటి న్యాయవాదులు ఆయన వర్షన్ని ఈరోజు కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. నిన్న సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన గుట్టును అరవింద్ కేజ్రీవాలే రేపు కోర్టులో విప్పుతారు అంటూ కూడా ఆమె నిన్న ఒక చిన్న వీడియో బయట అనేది కూడా రిలీజ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కలవడము, ఆయన ఆరోగ్య పరిస్థితులు, అలాగే లీగల్గా ఏ విధంగా పోరాటమవుతున్నారు అనే అంశాలపైన ఆవిడ క్లారిటీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. అలాగే సోదాలు కూడా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ₹1 కూడా ఆ ఈడీ అధికారులు కానీ లేకపోతే సిబిఐ అధికారులు కానీ సీజ్ చేయలేదు అనేటువంటి అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. నిన్న సునీత కేజ్రీవాల్ మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు ఉన్నా ₹1 కూడా ఈడీ కానీ సిబిఐ అధికారులు కానీ రికవరీ చేయలేదు. ఆ డబ్బంతా ఎక్కడుంది, అసలు ఏం జరిగింది, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆరోపిస్తున్నట్టుగా, ఈడీ అధికారులు ఆరోపిస్తున్నట్టుగా లిక్కర్ పాలసీలో ఏం జరిగిందనే దానిపైన మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వర్షన్ను, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన వర్షన్ను ఆయన తరఫున వాదనలు వినిపించేటువంటి న్యాయవాదులు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బీజేపీకి సంబంధించిన నేతలు పలుమార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారంటూ కూడా నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, కీలకమైనటువంటి నేతలు ఆరోపణలు చేశారు. స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరోపణలు చేశారు. 25 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అప్రోచ్ అయినట్టుగా కూడా ఆయన ఆరోపణలు చేశారు. అలాగే గతంలో ఈడీకి సంబంధించిన అధికారులు స్వయంగా ఈడీకి మనీష్ సిసోడియాను విచారించినటువంటి సందర్భంలో కూడా బీజేపీలో చేరాలంటూ ఈడీ అధికారులు ఆఫర్ చేశారు అంటూ కూడా స్వయంగా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో మనీష్ సిసోడియా ఆరోపణలు చేశారు. వీటన్నింటికి కూడా ఈరోజు జవాబు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూడాల్సి ఉంటుంది ఏ అంశాలను తెరపైకి తెస్తారు అనేది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయో ఈడీ గత కస్టడీ పిటిషన్లోనే పేర్కొంది. విజయ్ నాయర్ పాత్ర కావచ్చు, అరవింద్ కేజ్రీవాలే సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి కీలకంగా కవితతో పాటు ఇతర వ్యక్తులను అప్రోచ్ అయినటువంటి విధానాలు కావచ్చు, ఈ కేసులో మీటింగ్స్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, అలాగే ఈ ఎంటైర్ ఈ స్కామ్కు సంబంధించి కాల్ రికార్డింగ్స్ అనేది కూడా ఉన్నాయి అనేటువంటి అంశాలను గతంలోనే ఈడీ చెప్పింది. కాబట్టి వాటికి కౌంటర్గా అరవింద్ కేజ్రీవాల్ ఏ అంశాలను తీసుకొస్తారనే దానిపైన ఉత్కంఠ అయితే ఉంది. మరి కాసేపట్లోనే వాదనలు అనేది కూడా ప్రారంభమవుతాయి.
ఈ ఎదురువాదనలు కూడా కొనసాగుతాయి. ఇప్పటివరకు ఈ 6 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ను ఏ అంశాలపైన ప్రశ్నించారు, ఆయన విచారణకు సహకరిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా ఈడీ అధికారులు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుంది. అయితే గతంలో ఆయన ఇంట్లో సోదాలు చేసినటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ సహకరించలేదు అనేది ఈడీ తరఫున ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ 6 రోజుల ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు సహకరించారా లేదా అనే దానిపైన స్పష్టతతో పాటు కస్టడీ పిటిషన్కు సంబంధించి ఎన్ని రోజులు కస్టడీ అడుగుతారు, ఒకవేళ కస్టడీ అడగకుండా కవితను కోరినట్టుగా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలని కోరుతారా అనే దానిపైన కూడా స్పష్టత రాబోతా ఉంది. ఒకవేళ కస్టడీ కనుక ఇస్తే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనే దానిపైన కూడా మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. సూర్య.